Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching Kirtana Ministries celebrate every single day. ఈ కాలంలో మరొకసారి మీ అందరినీ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కాలంలో దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం that is being taken from Proverbs chapter 17 verse 6. It says in the Bible, a friend loves at all time and a brother is born for a time of adversity. So powerful promise that God has been giving to each one of us. నిజమైన స్నేహితుడు మనల్ని ఎప్పటికీ విడవక ప్రేమించును. అచివాడు మనము ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మన తోడు ఉంటాడన్నదే దేవుడి రోజు మనందరికీ ఇస్తున్న గొప్ప వాగ్దానం. మరి ఈ లోకంలో అలాంటి నిజమైన స్నేహితుడు మనకు ఉంటున్నాడు అనేది మనం ఆలోచించుకోవాలి. ఎక్కడ మనం చూసినప్పటికీ మరి మన సొంత ఫ్రెండ్స్తో దగ్గర నుంచి మరి బయట ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి మన రిలేటివ్స్గా ఉన్నప్పుడు మరి అనేకులు మనం అనుకుంటుండొచ్చు వీరందరూ మనకు నిజమైన స్నేహితులు. మనం ఈ లోకంలో మరి దుస్థితిలో ఉన్నప్పుడు వీరు వచ్చి మనల్ని ఆదుకుంటారు. మనం అనేకసారి ఈ లోకంలో మరి మన యొక్క స్నేహితులతో కానీ బంధుమిత్రులు ఎందుకు కానీ మనం ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం. ఎందుకంటే మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వీళ్ళు నాతో ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు నా దుస్థితి నుంచి వీళ్ళు నన్ను కాపాడి గొప్ప విడుదలను కలగచేస్తారనే గొప్ప ఆలోచనతో మనం ఉంటాం. కానీ ఈ లోకంలో మనకు నిజమైన స్నేహితుడు ఎవరంటే ప్రభు అంటే యేసుక్రీస్తు. ఎప్పుడైతే ఆయనను నువ్వు స్నేహితుడిగా ఎంచుకుంటావో, ఎప్పుడైతే మరి ఆయనను మాత్రమే నువ్వు నిజమైన స్నేహితుడు అని నీవు ఒప్పుకుంటావో, ఆయన నుంచి వచ్చే ప్రతి ఆదరణకరమైన మాట, ఆయన నుంచి వచ్చే ప్రతి మాట కూడా మనం ఉన్నటువంటి దుస్థితిలో నుంచి, మన స్థితి ఏ స్థితి అయినప్పటికీ, కష్టంలో ఉన్నప్పటికీ, మనం అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఇరుకుల్లో ఉన్నప్పటికీ, ప్రతి ఇరుకు ఇబ్బందిలో నుంచి ఆయన నుంచి వచ్చే ప్రతి ఆదరణకరమైన మాట, ఆయన చూపించే ప్రేమ మరి ఈ లోకంలో మరి ఎలాంటి మనిషి నుంచి రాదనేదే దేవుని నుంచి మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి గొప్ప నీతి. మనం అనుకుంటాము ఈ లోకంలో మనకు నిజమైన స్నేహితులు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, ఈ లోకంలో మనల్ని అనేక బంధువులు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు అనుకుంటాం. కానీ వారు మన దగ్గర మనకు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, మన దగ్గర మనీ ఉన్నప్పుడు, మన దగ్గర మంచి పొజిషన్ ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమించేవారుగా ఉంటారేమో. కానీ మనం ఒక్కసారిగా దుస్థితిలోకి వెళ్ళిపోయాక, ఈ లోకంలో సర్వం మనం కోల్పోయాక, ఈ లోకంలో అనేక కష్టాలు ఉన్నప్పుడు మన అనుకున్న వాళ్ళు ఏ ఒక్కరూ మన పక్కన ఉండరు. కానీ ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు ఆయన మాత్రమే నిజమైన స్నేహితుడు. ఆయనను స్నేహితుడిగా ఎంచుకున్నప్పుడు నీలో ఉన్న ప్రతి దుస్థితిలో నుంచి ఆయన విడుదల కలగజేయడమే కాకుండా గొప్ప స్నేహితుడిగా ఉండి నీ యొక్క జీవితంని చేపట్టుకొని నడిపించి ఆయన ఏ వాగ్దానం అయితే నీ జీవితంలో ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేర్చే వరకు నీ జీవితంలో ఆయన ముందుండి తోడుగా ఉండే గొప్ప దేవుడు. సో అలాంటి నిజమైన స్నేహితుని మనం నమ్ముకోవాలి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మరి మన ఫ్రెండ్స్ని నమ్ముకొని వారు మాత్రమే మనం సహాయకులుగా ఉంటారనుకోవడము మరి అది మంచిది కాదనేదే సాల్మన్ భక్తులు సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు. Let the people who's been watching this video, let every one of you believe that Jesus Christ is our true friend, he is our mentor, he is our counselor. So let's have this small prayer. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. As the Bible says today to each one of us, our God is a God who is our true friend. మరి నిజమైన స్నేహితుడు మనల్ని ఎప్పటికీ విడవక ప్రేమించును అని బైబిల్ మరి చెప్తున్నట్టు గొప్ప వాగ్దానం. మరి అలాంటి స్నేహితుడు ఈ లోకంలో మనకి ఎక్కడ దొరకరు. మనకున్నటువంటి ఫ్రెండ్స్ అయితే మనకున్న పొజిషన్ బట్టి, డబ్బును బట్టి, మనకున్నటువంటి స్టేటస్ని బట్టి మనల్ని ప్రేమిస్తారు. కానీ నిజమైన స్నేహితులు ప్రభు అంటే యేసుక్రీస్తు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నప్పటికీ, నష్టంలో ఉన్నప్పటికీ, ఎలాంటి మరి బ్రోకెన్ లైఫ్లో ఉన్నప్పటికీ, మరి నీకు ఆరోగ్యం సరిగా లేనప్పటికీ ప్రభు అంటే యేసుక్రీస్తు మాత్రమే మనల్ని ఎప్పటికీ ప్రేమించే గొప్ప దేవుడు. మనకున్నటువంటి మనీని బట్టి, మనకున్న స్టేటస్ని బట్టి మరి మనుషులు ప్రేమిస్తారు. కానీ దేవుడు మన హృదయంని బట్టి మనల్ని ప్రేమించే గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము స్నేహితుడిగా ఎంచుకొని మన జీవితంలో ఆయన మాత్రమే మనకు దిక్కు, ఆయనకు మాత్రమే మనకు ఆదరణకర్తగా ఉండాలన్నదే దేవుడు మనందరికీ ఈరోజు చెప్తున్న గొప్ప వాగ్దానం. Let the people who's been watching this video, let those people receive strength right now. In the name of Jesus Christ we pray. Amen and amen. We thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post it to friends and family members. Thank you very much. Amen.